హాయ్ వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈ రోజు మనతో పాటు సీనియర్ సైకాలజిస్ట్ అన్నం సుబ్రహ్మణ్యం గారు మనతో ఉంటారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఈ రోజుల్లో లివింగ్ రిలేషన్షిప్స్ అనేవి చాలా ఎక్కువైపోయినాయి. అంటే ఇప్పుడు మన హైదరాబాద్ లో, సిటీస్ లో, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఎక్కువ చూస్తున్నాము. అంటే లివింగ్ రిలేషన్షిప్ లో ఒక అమ్మాయి అబ్బాయి అడ్జస్ట్ అవ్వడం అనేది చాలా తక్కువ ఉంటది. అంటే నేను అడ్జస్ట్ అవ్వాలా అనే కాన్సెప్ట్ ఉంటది. అదే వైఫ్, హస్బెండ్ అనుకో, ఓకే మనకొక బంధం ఉంది కదా అని చెప్పేసి అడ్జస్ట్ అవుతారు. కానీ వీళ్ళు అడ్జస్ట్ అవ్వడానికి ఆప్షన్ ఉండదు. వీళ్ళని అంటే ఎలా చూస్తారు మీరు? అది అసలు కరెక్టే అంటారా? లివింగ్ రిలేషన్‌షిప్ అనేది రాంగ్ అంటారా? అంటే ఇక్కడ రైట్, రాంగ్ అనేది మనం చెప్పడానికి వీల్లేదండి. హ్మ్. ఎందుకంటే ఇది మీరు ఎలా చూస్తున్నారన్న దాన్ని బట్టి ఉంటుందన్నమాట. హ్మ్. అసలు ముందు మనం తెలుసుకోవాల్సింది అసలు ఈ లివింగ్‌లోకి ఎందుకొస్తున్నారో ముందు తెలియాలండి. ఆ! అది అది ఎందుకొస్తున్నారసలు? అది తెలియాలన్నమాట మెయిన్. హ్మ్. ఓకే. ఇప్పుడు ఇవాళ ఏమైందంటే ఇది యాక్చువల్‌గా వెస్టర్న్ సైడ్ ఎక్కువగా ఉండేదండి ఈ లివ్ ఇన్ అనేది. హ్మ్. వాళ్ళేం చేస్తారంటే ఇద్దరు కలిసి ఉంటారు. కొన్ని సంవత్సరాలు నడుస్తుంది. తగాదా వచ్చి విడిపోతారు. మళ్ళీ ఈ అమ్మాయిలు వేరే అబ్బాయితో ఉండదు. ఆ అబ్బాయిలు వేరే వాళ్ళతో ఉంటారు. హ్మ్. ఇది కొన్ని సంవత్సరాలు నడుస్తుంది వాళ్ళకి. వాళ్ళు ఆ విధంగా ఆ కల్చర్ అట్లా డెవలప్ అయిందది. హ్మ్. ఇవాళ మన వాళ్ళు ఏం చేశారంటే, మన మంచి కల్చర్‌ను వదిలిపెట్టి హ్మ్. ఓకే. నేనెందుకు కష్టపడి ఆయనతో లైఫ్ లాంగ్ ఉండాలి. హ్మ్. నేనెందుకు శ్రమ పడాలి. హ్మ్. ఓకే. ఇదైతే ఈజీ గదా! హ్మ్. ఏం కలిసి ఉన్నోళ్ళకి ఎందుకు కలిసి ఉంటారు. హ్మ్. విడిపోతే మళ్ళీ అట్లనే అక్కడ ఎట్ట చేస్తే మనం కూడా చేయొచ్చు కదా అని ఒక రాంగ్ థింకింగ్ ఎక్కువైపోయింది. ఓహ్! తర్వాత ఇంకోటేందంటే, ఇప్పుడు ఒక అమ్మాయి జాబ్ చేస్తుందనుకోండి. హ్మ్. ఆ అమ్మాయికి డబ్బులొస్తున్నాయి. హ్మ్. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. అవును. ఇప్పుడు ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు. ఇప్పుడు ఈ బ్రెయిన్ ఏం చెప్పుద్దంటే, నీకెందుకు మ్యారేజ్ చేసుకోవటం ఎందుకు? నువ్వు అంట్లు తోమటం ఎందుకు ఇయన్నీ నీకెందుకు? హ్మ్. ఒక వంట చేయటం ఇయన్నీ నీకు పనులెందుకు నీకు? నువ్వు సంపాదిస్తున్నావు కదా! హ్మ్. హ్యాపీగా ఒక మంచి అబ్బాయిని చూసుకొని ఓకే. లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లోకి వెళ్తే ఇద్దరు వర్క్ షేర్ చేసుకోవచ్చు. హ్మ్. ఓకే. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఏ ఇది ఉండదని చెప్పినట్టుగా హ్మ్. ఈ బ్రెయినే దాంట్లోకి నెట్టుద్దండి. ఓహ్! అందుకని నేను ఏం చెప్తానంటే అవర్ బ్రెయిన్ జనరల్లీ సాధారణంగా చేస్తుందంటే ఇది తేలికైన, ఆనందమైన, సుఖమైన మార్గంలోకి నెడుతూ ఉంటుంది. హ్మ్. కానీ అది టెంపరరీ అనే సంగతి తెలీదండి చాలామందికి. అంతే కదా మరి. హ్మ్. ఇప్పుడు లివ్ ఇన్‌లోకి ఎళ్లారండి. 2, 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్ బాగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. హ్మ్. మరి తర్వాత గొడవొచ్చి విడిపోయారు. హ్మ్. మరి విడిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమవుద్ది? ఇప్పుడు మ్యారేజ్ చేసుకోలేరు కదా! హ్మ్. కానీ ఇక్కడ ఏం చేస్తారు? ఈ అమ్మాయి వేరే అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంటుంది. హ్మ్. ఆ అబ్బాయి ఎళ్లి వేరే అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటాడు. తర్వాత ఏమవుద్దనేది వీళ్ళు సైకలాజికల్‌గా తెలీదండి. హ్మ్. సపోజ్ ఇప్పుడు ఈ అమ్మాయి ఒక అబ్బాయితో ఉండి 1 ఇయరు తర్వాత వీళ్ళు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుందనుకోండి. హ్మ్. ఇప్పుడు ఈ అమ్మాయి మరి 1 ఇయర్ లివ్ ఇన్‌లో ఉన్నటువంటి వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ ఇక్కడ బ్రెయిన్‌లో స్టోర్ అయినాయా లేవా? హ్మ్. ఇప్పుడు ఆ అబ్బాయితో చేసేటప్పుడు ఇవన్నీ యాక్టివేట్ అవుతూ ఉంటాయండి. హ్మ్. బ్రెయిన్ ఆటోమేటిక్ కంపేర్ చేస్తుందనమాట. ఇప్పుడు ఈ కుర్రాడు గనుక కొన్ని విషయాల్లో తక్కువ ఉన్నాడనుకోండి, హ్మ్. ఆటోమేటిక్‌గా ఇక్కడ కూడా సాటిస్ఫై అవ్వలేదు. హ్మ్. లేదా కొన్ని సందర్భాల్లో గిల్టీ ఫీలింగ్ వస్తుంది. హ్మ్. అదేవిధంగా అబ్బాయి కూడా అంతే. వేరే అమ్మాయిని చేసుకున్నాడనుకోండి, మరి ఇంతకుముందు వేరే అమ్మాయితో లివ్ ఇన్‌లో ఉన్నప్పుడు మరి రకరకాల ప్యాటర్న్స్ ఉంటాయి కదా! హ్మ్. ఆ అమ్మాయి తనకి ఎలా హ్యాపీనెస్ ఇచ్చింది, ఎలా మాట్లాడింది, ఏం చేసింది, అవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. హ్మ్. ఆటోమేటిక్‌గా బ్రెయిన్ ఏం చేస్తుంది, ఈ కొత్త అమ్మాయితోటి మళ్ళీ కంపేర్ చేస్తుంది. హ్మ్. లేదా కొన్ని సందర్భాల్లో అనుమానం క్రియేట్ చేస్తుంది. డౌట్ క్రియేట్ చేస్తుందండి బ్రెయిన్. ఓహ్! ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయితో ఉండి విడిపోయి వేరే అమ్మాయిని చేసుకున్నాడండి. హ్మ్. మరి తన బ్రెయిన్ ఏం చెప్పొద్ది, మరి ఈ అమ్మాయి కూడా ఎవరు తన రిలేషన్‌షిప్‌లో ఉందేమో అన్న డౌట్ క్రియేట్ చేసే అవకాశం ఉందా లేదా? అవును. అంటే మళ్ళీ ఇప్పుడు ఈ కాపురం ప్రాబ్లమ్‌లో పడుద్దా లేదా? హ్మ్. సో, కాబట్టి నేనేం చెప్తానంటే, మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే, ఈ టెంపరరీ ఈజీ హ్యాపీ పాత్‌లోకి మనల్ని నెడుతుందో తెలియకుండా, హ్మ్. దాంట్లోకి వెళ్ళాము అంటే, అది తాత్కాలిక ఆనందం మాత్రమే. హ్మ్. ఎందుకంటే, మనము కొన్ని రోజులు ఉన్న తర్వాత ఏదో ఒక విషయంలో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అవును. ఎందుకంటే ప్రతి మనిషిలో ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. హ్మ్. మంచి క్వాలిటీస్ ఉంటాయి, కొన్ని రాంగ్ క్వాలిటీస్ కూడా ఉంటాయి. హ్మ్. ఎప్పుడైతే ఈ నెగెటివ్ క్వాలిటీస్ బయటపడతాయో, ఇటు అబ్బాయిదైనా, అమ్మాయిదైనా ఇద్దరి మధ్య క్వారల్స్ వస్తాయి. హ్మ్. ఇప్పుడు క్వారల్స్ వచ్చి వీళ్ళిద్దరి మధ్య బంధం లేదు కదా! హ్మ్. విడిపోవటం ఈజీ అవుద్దనమాట. హ్మ్. ఈజీగా విడిపోతారు. విడిపోయిన తర్వాత లైఫ్ కాంప్లికేట్ అవుద్దన్న సంగతి వీళ్ళకి తెలియట్లేదు. హ్మ్. ఎందుకంటే మన సొసైటీలో చాలా కష్టమండి. ప్లస్ ఈ బ్రెయిన్ పనిచేసే విధానం ప్రకారం కూడా ఈ హ్మ్. బ్రెయినే మళ్ళీ మనకు నరకం సృష్టించుద్ది. అది అనుమానాల రూపంలో కావచ్చు, గిల్టీ ఫీలింగ్ రూపంలో కావచ్చు, హ్మ్. రకరకాలుగా సృష్టిస్తుంది.
కాబట్టి నేనేం చెప్తానంటే ఎవరైనా సరే లివింగ్లోకి వెళ్ళబోయే ముందు బాగా ఆలోచించాలండి. ఓకే, అది ఈజీ హ్యాపీగా ఉంది కదా అని చెప్పేసి మనకి డబ్బులు వస్తున్నాయి కదా, ఇండిపెండెంట్గా లైఫ్ లీడ్ చేయొచ్చు కదా అని కనుక వెళ్తే భవిష్యత్తులో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. అది ఎస్పెషల్లీ మన కల్చర్లో చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇంకో కారణం కూడా ఏంటంటే, సపోజ్ ఒక కంపెనీలో పనిచేస్తున్నారండి, ఒక అమ్మాయి ఒక అబ్బాయితో లివింగ్లో ఉంది. ఇప్పుడు ఆ కంపెనీ వాళ్ళందరికీ తెలుసుదా తెలియదా? రేపు విడిపోయారనుకోండి, ఈ అమ్మాయి ఇంకొక అబ్బాయిని చేసుకుందనుకోండి, అప్పుడు వాళ్ళందరూ కూడా ఈ అమ్మాయిని డిఫరెంట్గా చూస్తారో చూడరు. ఓకే, సో ఈ విధంగా రకరకాల అన్వాంటెడ్ కాంప్లికేషన్స్ ఇన్వైట్ చేసుకుంటాం. యాక్చువల్గా మ్యారేజ్ అనేది మనకు ఒక మంచి సిస్టమ్ అండి, ఇంట్రడ్యూస్ చేసి. ఎందుకు మ్యారేజ్ సిస్టమ్ లేదండి, ఇది లైఫ్ లాంగ్ రిలేషన్షిప్ అండి, లీగల్ రిలేషన్షిప్. ఓకే, ఇద్దరు కాంప్లిమెంటరీ రోల్స్ ఉంటాయండి. హస్బెండ్కి కొన్ని రోల్స్ ఉన్నాయి, వైఫ్కి కొన్ని రోల్స్ ఉన్నాయి. ఇద్దరు కాంప్లిమెంటరీగా ఇద్దరు కనుక అండర్స్టాండింగ్తో చేసుకుంటే ఇది లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. కొన్ని బాధ్యతలు ఉంటాయండి, మరి బాధ్యతలు మరి నెరవేర్చాలి కదా. ఇప్పుడు పిల్లల్ని కనడం ఉంటుంది, పిల్లల్ని పెంచడం ఉంటుంది, ఇద్దరు బాధ్యతలు తీసుకోవాలి. ఓకే, ఫైనాన్షియల్ ఇష్యూస్లో కానీ సోషల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఓకే, వీటిలో కూడా మన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇంకొకటి రాంగ్ థింకింగ్ ఏంటంటే, ఈ లివింగ్లో ఇక్కడైతే హ్యాపీగా ఉండొచ్చు ఆల్వేస్ అనుకుంటున్నారండి. అది తప్పండి. మీరు మ్యారేజ్ లైఫ్లో అయినా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈ లివింగ్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీకు పెద్ద ప్రాబ్లం, ఎవరు సపోర్ట్ లేదుగా మీకు. ఇక్కడైతే కనీసం సపోర్ట్ ఉంటుంది, కొంచెం వాళ్ళ కౌన్సిలింగ్ ఇప్పించి వైఫ్ అండ్ హస్బెండ్కి మళ్ళీ వాళ్ళందరినీ జాగ్రత్త చేయొచ్చు. చాలామంది ఫ్యామిలీస్కి, ఈవెన్ నార్మల్ ఫ్యామిలీ కానీ లవ్ మ్యారేజ్ కానీ నార్మల్ అరేంజ్డ్ మ్యారేజ్ కానీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చక్కగా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు చక్కగా కలుపుతామండి. నేను లాస్ట్ ఇయర్ ఒక 6 ఫ్యామిలీస్కి విడిపోదాం అనుకున్న ఫ్యామిలీస్కి కూడా చక్కగా కౌన్సిలింగ్ ఇస్తే వాళ్ళు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు. సో కాబట్టి ఈ లివ్ ఇన్ అనేటువంటి రిలేషన్షిప్లో ఎంటర్ అవ్వే ముందు బాగా ఆలోచించుకోవాలండి, ఆలోచించుకొని దిగాలండి. నేను చెప్పేది ఏంటంటే, మీకు తాత్కాలికంగా ఈజీ హ్యాపీగా అనిపించవచ్చు, కానీ ఫ్యూచర్లో మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతుంది. కాబట్టి ఆలోచించి డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.